హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో దొన్ని బిర్యానీ చూపిస్తున్నాను. చాలా ఎమ్మీగా ఉంటుంది. బిర్యానీ అంటే ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. స్పైసీగా, రైస్ ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. ముందుగా దొన్ని బిర్యానీ కోసం శుభ్రంగా క్లీన్ చేసి 600 గ్రాముల చికెన్ తీసుకున్నాను. ఇలా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకొని తీసుకోండి. పీసెస్ మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజు ఉంటే మనకి బిర్యానీలో బాగుంటాయి. తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. నూనె 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఉప్పు కారాలు ఇలా చికెన్ పీసెస్కు బాగా ఇలా కలుపుతూ పట్టించండి. ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ సాఫ్ట్గా టెండర్గా వస్తుంది బిర్యానీలో. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. దొన్నె బిర్యానీకి ఇలా చిటిముత్యాల బియ్యం చిన్నగా ఉంటాయి. వీటిని 1/2 కిలో నేను తీసుకున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం అనమాట. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కడుక్కొని మళ్ళీ నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి బియ్యాన్ని. ఇప్పుడు మసాలా కోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1 టీ స్పూన్ మిరియాలు, 4 యాలకులు, జాపత్రి చిన్నవి 2 ముక్కలు, స్టార్ ఫ్లవర్ 1, 4-5 లవంగాలు, దాల్చిన చెక్క చిన్నవి 2 ముక్కలు, బిర్యానీ ఆకు 1 టేబుల్ స్పూన్ రాతి పువ్వు, స్టోన్ ఫ్లవర్ అంటారు కదా, అవి 1 టేబుల్ స్పూన్ వరకు. తర్వాత షాజీరా 1 టీ స్పూన్, సోంపు 1/2 టీ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లో ఈ మసాలాలు మాడిపోకుండా 1 నిమిషం వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6, అల్లం ముక్కలు కొద్దిగా వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చిన్నది ఉల్లిపాయ 1 కట్ చేసుకొని ఇలా పీసెస్ కట్ చేసుకొని వేసుకొని ఇవి వేగనివ్వాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక పిడికెడు మెంతికూర, ఎక్కువ వేసుకోకూడదు, పిడికెడు వేసుకుంటే సరిపోతుంది. 1 పిడికెడు కొత్తిమీర మెంతికూర వేసుకున్నాం కదా, అందులో సగం పుదీనా వేసుకొని వేయించుకోవాలి. కొత్తిమీరలో సగం పుదీనా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నీళ్లు వేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. ఇందులో స్టార్ ఫ్లవర్స్ ఒక 2, బిర్యానీ ఆకులు ఒక 2, దాల్చిన చెక్కలు చిన్నవి 2 ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని 1 కప్పు వరకు వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు తొందరగా వేగడానికి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతాయి టమాటో ముక్కలు. ఇప్పుడు ఇందులో చికెన్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని 5 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల వరకు ఉడికించుకోండి. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి చికెన్ అనేది ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడికి పైకి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని వేసుకొని ఇలా బాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోండి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా ఉడికిన తర్వాత మనకి ఈ గ్రేవీ పై నుంచి చక్కగా ఆయిల్ అనేది తేలుతుంది. ముందు వేయించుకొని మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. చూడండి, ఇప్పుడు చికెన్ కూడా ఒక 80% వరకు బాగా కుక్ అయిపోయింది. చూడండి, ఈజీగా ముక్క విరుగుతుంది. ఈ టైంలో వేడి నీళ్లు వేసుకోవాలి. ఒక 3 గ్లాసులు వేడి నీళ్ళు వేసుకోవాలి. చల్ల నీళ్ళ కన్నా మనం వేడి నీళ్ళు వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్స్ అనేవి పోకుండా ఉంటాయి. నెక్స్ట్ రైస్ కూడా తొందరగా కుక్ అవుతుంది. అన్ని మసాలాలు బ్యాలెన్స్డ్గా ఫ్లేవర్ అనేది పోకుండా వస్తుంది. వేడి నీళ్ళే వేసుకోండి. ఈ టైంలో ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉప్పు తక్కువైంది, నేను 2 టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. వేసాక మరొకసారి బాగా కలుపుకున్నాక చూడండి, ఇలా కలుపుకొని
ఇప్పుడు మూత పెట్టి ఈ గ్రేవీని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల పాటు ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల బాగా కాగుతుంది. ఇలా కాగిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక నిమ్మబద్ద రసం వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ టైంలో మనం రైస్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి 5 నిమిషాల పాటు కుక్ చేయాలి సిమ్లోనే. చూడండి, 5 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతుంది రైసు. పైకి ఈ గ్రీన్గా ఉన్న పేస్ట్ అంతా వచ్చేసింది కదా. ఈ టైంలో మరొకసారి బాగా కలుపుకోవాలి. కింద నుంచి పైకి బాగా కలుపుకొని ఈ టైంలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకొని మరొకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచండి. మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని 15 నిమిషాల వరకు మూత తీయద్దు. ఒక 15 నిమిషాల తర్వాత మీరు మూత తీస్తే చూడండి, ఇలా గుమగుమలాడుతూ మంచి స్పైసీగా చాలా టేస్టీ అయిన దొన్నె బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, 15 మినిట్స్ తర్వాత రైస్ ఇలా పొడి పొడిలాడుతూ చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయ్యి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ. బిర్యానీ అంటే ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఈ దొన్నె బిర్యానీ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలా ఈజీగా చేసుకోండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.